కరువు పెట్టిందుల్లో కయ్యం అగ్గో కరువు పెట్టింది కయ్యం అనుకుంటున్నారులే ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కరువు కోసమే కయ్యం ఆడుతా ఉన్నారు రోజు ఈ అందుకోసమే ఈ ముచ్చట తీసుకొచ్చిన మళ్ళా ఈ కరువు కయ్యం చూడుండ్రి కరువు పెట్టిన కయ్యము మీరిన్నది నిజమేనులో ఇది పక్కా కరువు పెట్టిన కయ్యమే ఇరు పార్టీల నేతలు గీ ముచ్చట మీదనే ఇళ్ళ మరల కొట్లాడుతున్నారు వాళ్ళ మొన్నటి చెడుగు పొడుగు వానలకు రైతుల పంటలు ఆగమైనాయి కదా అప్పుడు రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం కోరదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి. మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలు ఇచ్చి గ్రామాన వడగళ్ల వాన వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ కారణాలు ఏదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి. వెంటనే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్నరు కదా హరీష్ రావు సార్కి ఇట్లంటే ఇది పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే. మొన్నటిదాకా పంటలు ఎండిపోయినాయని కేటీఆర్ సారు లడాయి చేసిండు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఉత్తని అంటలేను. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోనే గతంలో ఎన్నో సంవత్సరాలు వరుస కరువు చూసినాం కాబట్టే ఆ దరిద్రం వల్ల మనకు రావద్దని ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం నుంచి గినక మేడిగడ్డను వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి 3 నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో హుజూరాబాద్ లో కరీంనగర్ లో మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుండే అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా. సూషిండు గదుల్లో రైతుల విషయంలో బాగానే అరుచుకుంటున్నారు కేటీఆర్ హరీష్ రావు సార్లు. మరి గీ ముచ్చట మీద మంత్రి పొన్నం సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. కరువుకు కాంగ్రెస్ కూడా కారణంగా మేము వచ్చి డిసెంబర్ 3 తర్వాత వర్షాకాలం వర్షాకాలం రాలే మీ సీజన్లోనే మీ ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు. సో ప్రకృతి అనేటువంటిది రాజకీయ పార్టీని చూసో వ్యక్తులను చూసో వచ్చేది కాదు. దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా దానికి సంబంధించిన విషయం చెప్తాను. ఇన్నరు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వానలు తక్కువ పడ్డాయి అందరినీ ఆదుకుంటాం అనబట్టే గిట్లా వాళ్ళు వీళ్ళు బాగానే లడాయి ఆడుతున్నారు. గీ పంచాయతీల నడమ మనం ఒక్క డైలాగ్ యాద్ తెచ్చుకొని మురవాల్సిందే. మళ్ళా ఎండాకాలం జూన్ నెలల జూలై నెలల నిండు కుండ లెక్క గలగలలాడుతుండే. అసలుది ఇప్పుడు చూడు ఏ చెరువు చూడు బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని ట్రాక్లు వచ్చినాయి. అంత దరిద్రం. యదా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అసలు కేసీఆర్ గొప్ప మార్పులమ్మా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి.